హలో ఎవ్రీవన్, ఈరోజు మన కిచెన్లో మెంతి ఆకు టమాటా పచ్చడిని చూపించబోతున్నాను. ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పల్లీలను తీసుకొని వేంపుకోవాలి. తర్వాత మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పల్లీలు మినపప్పు రెండింటిని మంచిగా గోలించుకోవాలి. రెండు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఈ ధనియాలను కూడా వేంపుకున్నాను ఆయిల్లో. తర్వాత 10 నుండి 15 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చిని కరివేపాకును బాగా గోలివ్వాలి. అవి గోలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి వేగినవన్నిటిని. తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మెంతాకును వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం మెంతాకు గోలిన తర్వాత అందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. మెంతి ఆకు వెల్లుల్లి గోలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి, మొత్తం అంతటా కలిసేలాగా. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఇట్లా వాటర్ అంతా ఇంకే వరకు టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. టమాటాల రసం లేకపోతే మనం కొంచెం వాటర్ వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేంపి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒకసారి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటో మెంతి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మెంతి ఆకు పచ్చడి అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, దోశకి కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.